ఇలాంటి పరిస్థితులు మైలవరం నియోజకవర్గంలో ఇంతవరకు మేము గతంలో జ్యేష్ఠ రమేష్ ఎమ్మెల్యే కాడ నుంచి మేము ఎమ్మెల్యేలను చూస్తూ వస్తున్నాం, కానీ ఇటువంటి పరిస్థితి ఏనాడు లేదు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నారంటే అరాచకాలు మామూలుగా లేవు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిపోయి ప్రజా సంక్షేమం లేక, అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో చాలా భయాందోళనలు సృష్టించాలనే ఆలోచనతోనే ఈ మైలవరం నియోజకవర్గంలో బీసీ నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారి మీద అక్రమ కేసు పెట్టి, అక్రమ కేసులో 83 రోజులు జైలు శిక్ష ఆయన రిమాండ్లో ఉండి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత తాను పడ్డ బాధ ఒక సామాన్య ఖైదీలాగా ఏ విధంగా అయితే అక్కడ ఉండి వచ్చాడో, ఈ మొన్న మన సిబిఐ అసలుకి గొడవ కారణం ఏంటి? జోగి రమేష్ గారి ఇంటి మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు తిరుమల వెంకన్న స్వామి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేస్తే దానికి సిబిఐ రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఇప్పుడు ఏ కొవ్వు అనేది కలవలేదు, తిరుమల లడ్డు చాలా పవిత్రంగా ఉందనేది ఈ సిబిఐ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసింది. దాని మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ పాపం పోవాలని చెప్పేసి ఈ మరి గుళ్ళ దగ్గర ఒక కార్యక్రమాలు స్టేట్ వైడ్గా మా పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు ప్రకారం మేము మా నాయకుడు జోగి రమేష్ గారు గుడి దగ్గర మాట్లాడాడు. ఆ మాట్లాడింది ఏం మాట్లాడాడు? మీకు చిప్పు తగ్గింది, మీకేమి అర్థం కావట్లేదు, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, రాష్ట్రం అంతా ఉవ్వెత్తున మీకు ఎగిసిపడతా ఉంది, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, చంద్రబాబుని ఇంటికి పంపించాలని చెప్పేసి జనం అంతా కాసుకొని కూర్చున్నారు. అది చూసి లోకల్ ఎలక్షన్లు కూడా పెట్టే దమ్ము లేక చంద్రబాబు నాయుడికి ఈరోజు ఈ జోగి రమేష్ గారి మీద బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారు మరి ఆయన వాయిస్ని మనం కట్ చేయాలి, ఆయన వివెత్తున ఎగిసిపోతున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఏకం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో జోగి రమేష్ గారి మీద దాడి చేయటం, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసి హతమార్చడానికి ప్రయత్నించినటువంటి మరి చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే కూడా దీనికి పాత్ర ఉందేమని చెప్పేసి మాకు చాలా డౌట్గా ఉంది. ఏది ఏమైనా ఈ సంస్కృతి మానుకోవాలి. ఈ సంస్కృతి కనుక ఇదే కనుక సంస్కృతి ఫాలో అయితే రాబోయే రోజుల్లో 2029లో మీరు ఏదైతే చేస్తున్నారో దానికి రెట్టింపు ఫలితంగా ఈ రాష్ట్రంలోని మరి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ప్రతి ఒక్కరిని అట్టున్నర 2 అట్లు తిప్పించే బాధ్యత ఇక్కడ ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ గారు తీసుకుంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మీరు ఇంకొకసారి ఒకటి గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు, గోండాలు ఒకటి గుర్తుంచుకోండి. జడా శ్రావణ్ కుమార్ గారు ఒకటే చెప్పారు, రేపు 29 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ దొరికేది ఎవడా అంటే మీరే దొరుకుతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మైలవరం నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, అన్నదమ్ముల్లా మరి ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకునే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇంత అలజడులు సృష్టించి ఇంత దమనకాండ చేయటానికి చాలా దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మంచి ప్రభుత్వం ఏం మంచి ప్రభుత్వం? మంచి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. నిండా 2 సంవత్సరాలు కాకుండా కాలం చెల్లిపోయింది మంచి ప్రభుత్వానికి. ఏం చేశారు? మాయ మాటలు, మోసం మాటలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అండ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టి 5 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మరి అంతకంటే ఎక్కువ నేను హామీలు ఇచ్చాడు, ఎన్నో హామీలు ఇచ్చాడు. అసలు అంతుపట్టని హామీలు. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆయన ఇచ్చిన హామీలు ఎంత, అన్ని దొంగ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క హామీ కూడా లేకుండా సూపర్ 6 అన్ని చేసేసామంటున్నాడు.
ఏం చేశాడు? నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఆడబిడ్డ నిధి ఇచ్చాడా? కళ్యాణ మస్తు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? అమ్మఒడి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 1 సంవత్సరం నాకు కొట్టు 1 సంవత్సరం ఇచ్చాడు. రైతు భరోసా అసలుకి ఎన్ని పథకాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నెలకొక్క బటనైనా నొక్కుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో చాలా బాగున్నారు. ఈరోజు ఎందుకేసి ఓట్లు వేసామా అని చెప్పేసి జనం కుమ్ములు ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా ఏం లేదు, ప్రభుత్వ పెద్దలు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది ఈ దాడి. పైనుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ ఏదైతే చెప్తున్నాడో ఎమ్మెల్యే కూడా అదే చెప్పి ఎమ్మెల్యే మరి లోకేష్ దృష్టిలో పట్టడం కోసం మినిస్టర్ పదవి వస్తుందని, మినిస్టర్ పదవి ఈయన జీవితాంతం ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నా సరే ఆయనకి మినిస్టర్ పదవి అనేది రాదు. ఏదో పిచ్చి రోజుల్లో ఎన్టీ రామారావు గారి టైంలో మైలవరం నియోజకవర్గంలో జంపు జలాని అని చెప్పేసి నీళ్లు ఎటుపోతే అటుపోస్తూ ఉంటారు. దానికి ఎదురుగా వచ్చే దమ్ము ధైర్యం లేని ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్. ఇతను ఏమన్నా జనానికి మంచి చేస్తాడా, ప్రజలకు మంచి చేస్తాడా అంటే నేను ఆగర్భ శ్రీమంతుడిని అంటాడు. ఆగర్భ శ్రీమంతుడు అయితే ఏంటి? ఎవడికేంటి? నీకుంటే నువ్వు ఏం చేస్తావు? నీ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నువ్వు చేసే పని ఏముంది చెప్పు? ఏం చేసావు? నీ అభివృద్ధి ఏంటి? ఒకసారి నువ్వు గతంలోకి వెళ్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఎన్ని నువ్వు పొగలతో పొగిడావో, ఎన్ని మాటలు అన్నావో, ఈరోజు మళ్ళీ ప్లేట్ మార్చి అటేపుకెళ్ళి నేను నా జీవిత పర్యాంతం నేను వైసీపీలోనే ఉంటా, నేను ఎటు పోవాలని చెప్పేసి ఎన్నో మాటలు, అసలుకి ఆ అలివిగాని మాటలు ఇచ్చేసి ఈరోజు ఎమ్మెల్యే ఈ పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గంలో ఈ దాడికి ఎమ్మెల్యేనే దీనికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అన్ని మండలాల్లో ప్రెస్ మీట్లు పెట్టించేసి ప్రెస్ మీట్ల తర్వాత ఇక్కడికి వచ్చేసి దీనికి కర్త క్రియ ప్రభుత్వం అయితే ఈ నియోజకవర్గంలోకి వచ్చేసి ఎమ్మెల్యేనే ఇదంతా చేశాడని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా వీళ్ళకి కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిన రూపాయి ఏ విధంగా అయితే పడదో వీళ్ళు కూడా కాలం చెల్లిపోయిన నాయకులు కాబట్టి వీళ్ళకి తొందరలోనే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాను.